ఇక్కడ చూడండి ఇవి టాబ్లెటెడ్ వాల్యూస్, ఇది కిందేమో ఎల్టిటి వాల్యూస్, ఇక్కడ ఎల్టిటి వాల్యూస్ ఇవి. ఓకేనా, ఎల్టిటి వాల్యూస్ ఏవైతే ఆర్టిటి అంటే రైట్ టైల్డ్ టెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి నెగిటివ్ వాల్యూస్ అనేది ఎల్టిటి వాల్యూస్. ఓకేనా, చెప్పినా కదా ఇంతకుముందు టెస్ట్ ప్రొసీజర్స్. ఫస్ట్ నల్ హైపోథిసిస్ డిఫైన్ చేయాలి, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ బేస్డ్ అపాన్ ది టూ టైల్డ్ టెస్ట్ ఆర్ it helps us to decide whether we have to use one tailed test or two tailed test. Okay na, next alpha percent LOS define cheyali. Alpha percent LOS is also called as z tabulated value. Okay na, z tabulated value, for example take alpha is equal to 5%, z 5% value 1.96. here z tabulated is equal to 1.96 అని తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ test statistics means z calculated is equal to t minus expectation of t by standard error of t. T is differs from test to another test. Okay na, test to test అనేది t అనేది differ అవుతూ ఉంటది. సింగిల్ మీన్ లో అయితే t is replaced by x bar. For example take difference between means means t is replaced by x1 bar minus x2 bar. మళ్ళీ ఇంకొకవేళ నెక్స్ట్ టెస్ట్ పేరు స్టాండర్డ్ డీవియేషన్. డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ డీవియేషన్ అంటే s1 మైనస్ s2. ఓకేనా, s1 మైనస్ s2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లా ఒక్కొక్క టెస్ట్ లో ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సింగిల్ మీన్ కి x బార్, డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ కి x1 బార్ మైనస్ x2 బార్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ డీవియేషన్ కి s1 మైనస్ s2. ఓకేనా, ఇది ఏంది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఏం చెప్పాలంటే కంక్లూజన్ చెప్పాలి. కంక్లూజన్ ఆర్ ఇన్ఫరెన్స్ ఏం చెప్పాలంటే జెడ్ క్యాలిక్యులేటెడ్, ఇక్కడ వచ్చిన వాల్యూని జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటారు. ఓకేనా, ఇక్కడ ఆల్ఫాని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని జెడ్ టాబ్లెటెడ్ వాల్యూస్ అంటారు. ఇవి రెండింటిని కంపేర్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేసి లెస్ దెన్ మాడ్ వచ్చిన దానికి మాడ్ అప్లై చేసి మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్లెటెడ్ అయితే వి యాక్సెప్ట్ హెచ్ నాట్ అని చెప్పాలి. ఒకవేళ మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ గ్రేటర్ దెన్ జెడ్ టాబ్లెటెడ్ అయితే వి రిజెక్ట్ హెచ్ నాట్ అని చెప్పాలి. వి రిజెక్ట్ హెచ్ నాట్. ఓకేనా, వి రిజెక్ట్ హెచ్ నాట్. ఓకే, ఇది ప్రొసీజర్. ఏ టెస్ట్ చేసినా కూడా సేమ్ సిమిలర్ గా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మొన్న ఎస్టర్డే క్లాస్ లో మేడం అనేది సింగిల్ మీన్ గురించి చెప్పింది. నేను దాని కంటిన్యూషన్ చెప్తా. ఇదంతా నెక్స్ట్ టెస్ట్ కి వెళ్తున్నా నేను. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే శాంపిల్ వాల్యూస్ ఉంటాయి అండ్ పాపులేషన్ వాల్యూస్ ఉంటాయి. శాంపిల్ వాల్యూస్ అనేది ఎక్స్ బార్ అండ్ s1 శాంపిల్ వేరియన్స్. ఎక్స్ బార్ అంటే శాంపిల్ మీన్స్, s1 అంటే శాంపిల్ వేరియన్స్ అండ్ శాంపుల్ కోరిలేషన్ అంటే ఆర్. నెక్స్ట్ ఇవన్నీ శాంపుల్ వాల్యూస్, ఇవి శాంపుల్. నెక్స్ట్ పాపులేషన్ వాల్యూస్ అని కొన్ని ఉంటాయి. పాపులేషన్ వాల్యూస్ అంటే ఎక్స్ బార్ కి పాపులేషన్ అంటే మీన్ అంటే మ్యూ. నెక్స్ట్ పాపులేషన్ వేరియన్స్ అంటే సిగ్మా 1 ఇక్కడ స్క్వేర్ సిగ్మా 1 స్క్వేర్. నెక్స్ట్ పాపులేషన్ కోరిలేషన్ అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై రో. ఓకేనా, రో.
ఇప్పుడు సింగిల్ మీన్ లో మనకు వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏంది ఇక్కడ? క్యాలిక్యులేటెడ్ వాల్యూ జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై అండర్ రూట్ ఆఫ్ ఎన్. ఓకేనా? సిగ్మా బై అండర్ రూట్ ఆఫ్ ఎన్ కదా. ఇప్పుడు ఒక్కసారి ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేద్దాం కింది. ఫ్రమ్ ఏ కాలేజ్ ఏ శాంపుల్ ఆఫ్ 42 మెంబర్స్ సెలెక్టెడ్ విత్ దేర్ యావరేజ్ హైట్ 5.45. ఓకేనా? 5.45. ఇక్కడ ఏమన్నాడు? శాంపిల్ అన్నాడు. శాంపిల్ యొక్క హైట్ ఇచ్చిందంటే యావరేజ్ హైట్ ఇచ్చినట్టే అది ఏంది? అది శాంపిల్ మీన్ అన్నట్టు. ఓకేనా? శాంపిల్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 5.45. నెక్స్ట్ టెస్ట్ ది హైపోథిసిస్ దట్ యావరేజ్ హైట్ ఆఫ్ ది ఆల్ ది స్టూడెంట్స్ ఈజ్ ఆల్ అన్నాడు. ఇక్కడ ఆల్ అన్నాడు కాబట్టి దాని అర్థం ఏంది? పాపులేషన్ అన్నాడు. పాపులేషన్ ఎంత ఇచ్చిన? యావరేజ్ హైట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 5.5 ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ విత్ ఎస్డి 1.87 అన్నాడు. విత్ ఎస్డి 1.87 అంటే సిగ్మా అన్నట్టు. అది పాపులేషన్ గురించి, ఆల్గా మొత్తం టోటల్ మెంబర్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అది పాపులేషన్ అవుతుంది. ఓకేనా? ఓకే, అది మొత్తం గురించి మాట్లాడుతుంది కాబట్టి అది పాపులేషన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? హైపోథిసిస్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో హైపోథిసిస్, ఫస్ట్ టెస్ట్ లో హైపోథిసిస్ ఏమని డిఫైన్ చేయాలి? ఇక్కడ ఏదైతే పాపులేషన్ మీన్ ఇచ్చిందో దాన్ని డిఫైన్ చేయాలి. డిఫైన్ ఏ హైపోథిసిస్. ఫస్ట్ నల్ హైపోథిసిస్ హెచ్ నాట్ సచ్ దట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 5.5, దట్ ఈస్ పాపులేషన్ మీన్ 5.5 అని డిఫైన్ చేయాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏమని చెప్పాలి? ఇక్కడ ఏదైతే ఈక్వల్ అని చెప్తామో దానికి ఆపోజిట్ గా కాంప్లిమెంట్ గా చెప్పాలి. కాంప్లిమెంట్ అంటే ఏంది? ఆపోజిట్ గా చెప్పడం. అంటే హెచ్ నాట్ ఈక్వల్ టు హెచ్ నాట్ సచ్ దట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 5.5 అని చెప్పినాం కదా. ఇక్కడనేమో డస్ నాట్ ఈక్వల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ పాపులేషన్ మీన్ ఈజ్ 5.5 అన్నాం. ఇక్కడ నాట్ ఈజ్ నాట్ 5.5 అని చెప్పాలి. ఓకేనా? వర్డ్స్ లలో చెప్తేనేమో అక్కడ ఈజ్ అని చెప్తే ఇక్కడ ఈజ్ నాట్, అక్కడ ఈక్వల్ అని చెప్తే ఇక్కడ డస్ నాట్ ఈక్వల్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ గివెన్ ఎల్వైఎస్, అక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది? 1% ఎల్వైఎస్ అని ఇచ్చింది కదా. అక్కడ క్వశ్చన్ మొత్తం ఒక్క నిమిషం, లాస్ట్ కి ఇచ్చింది చూడండి. క్వశ్చన్ లో 1% ఎల్వైఎస్ అని ఇచ్చింది. 1% ఎల్వైఎస్ ఇక్కడ నుంచి ఏం రాయాలి? Z1% వాల్యూ. Z1% వాల్యూ ఇంతకు ముందు ఏం చెప్పి ఇక్కడ మనది 1 టైల్ టెస్టా 2 టైల్ టెస్టా చూసుకోవాలి. ఇక్కడ డస్ నాట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి దిస్ టెస్ట్ ఈజ్ 2 టైల్ టెస్ట్. ఓకేనా? డస్ నాట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 2 టైల్ టెస్ట్. Z1% వాల్యూ ఎంత అని చెప్పి ఇంతకు ముందు? 1.64. ఓకేనా? దిస్ ఆల్సో కాల్డ్ as Z tabulated value. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కంక్లూజన్ చెప్పాలంటే జెడ్ క్యాలిక్యులేటెడ్ ఉండాలి అండ్ జెడ్ టాబ్లెటెడ్ ఉండాలి. జెడ్ క్యాలిక్యులేటెడ్ కి ఫార్మ్ ఏంది? ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. ఓకేనా? ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. ఓకేనా? ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్ అనేది ఫార్ములా. ఇక్కడ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో, మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవన్నిటిని అందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. సబ్స్టిట్యూట్ చేసేస్తే జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఒకటేసారి క్యాషువల్ ఎంటర్ చేయాలి. విడివిడిగా ఒకటేసారి మొత్తం క్యాలిక్యులేషన్ అనేది ఒకటే స్టెప్ లో చేయాలి. విడివిడిగా చేస్తే ఏమవుతుంది అంటే పాయింట్లలో చేంజ్ వస్తుంది. పాయింట్లలో చేంజ్ వస్తే మనం తీసుకునే కంక్లూజన్ కూడా రాంగ్ అయిపోతుంది. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు -0.1733 వచ్చింది. ఓకేనా? దానికి మాడ్ అప్లై చేస్తున్నాం. మాడ్ అప్లై చేస్తే ఏమవుతుంది? 0.1733 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చిన ఇవి రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నాయి. ఇక్కడ వచ్చిన రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నాయి. విచ్ వన్ ఇస్ బిగ్గర్ వన్? జెడ్ టాబ్లెటెడ్ వాల్యూ ఇస్ బిగ్గర్ వన్. కాబట్టి అప్పుడు జెడ్ క్యాలిక్యులేటెడ్ మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్లెటెడ్. లెస్ దెన్ కాబట్టి వి యాక్సెప్ట్ హెచ్ నాట్. గ్రేటర్ దెన్ అయితే
వి రిజెక్ట్ హెచ్ నాట్ అని చెప్తాం. ఓకేనా, ఇది ప్రొసీజర్. ఓకేనా. ఓకే, ఈ ప్రొసీజర్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే లిమిట్ వాల్యూస్ అడుగుతాడు. కాన్ఫిడెన్స్ లిమిట్స్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అంటాడు. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ అన్నా కాన్ఫిడెన్స్ లిమిట్స్ అన్నా కూడా సేమ్ ఫార్ములా, కాకపోతే ఇక్కడ లిమిట్స్ అన్నప్పుడు ఆయిండ్ పెట్టి రాయాలి, ఇంటర్వెల్స్ అన్నప్పుడు బ్రాకెట్ పెట్టి రాయాలి, క్లోజర్ బ్రాకెట్ పెట్టి రాయాలి ఆన్సర్. ఓకేనా, సేమ్ ఫార్ములా. కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కి ఫార్ములా ఏంది, ఎక్స్ బార్ మైనస్, ఇక్కడ పైన మంచి క్లారిటీగా రాస్తున్నా చూడండి, లోయర్ లిమిట్ ఎక్స్ బార్ మైనస్ జెడ్ ఆల్ఫా ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్ కామా ఎక్స్ బార్ ప్లస్ జెడ్ ఆల్ఫా ఇంటూ సిగ్మా బై రూట్ ఎన్. ఓకేనా, దిస్ ఈస్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. బ్రాకెట్ క్లోజర్ బ్రాకెట్ యూజ్ చేస్తే అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్. అండ్ సింబల్ యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్ఫిడెన్స్ లిమిట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చదువుతా. ఏ ర్యాండమ్ శాంపిల్ ఆఫ్ 400 ఐటమ్స్, శాంపిల్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ 400 ఐటమ్స్ కాబట్టి ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, ఇయర్ 400 ఈజ్ కాల్డ్ ఏ 400 ఈజ్ ఏ ఎన్ వాల్యూ. ఓకేనా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ ఫిక్స్ is items found 400 item is found to have a mean of 82 ETH and SD 18. ఓకేనా, అక్కడ ఎక్స్ బార్ వాల్యూ మీన్ అన్నాడు కాబట్టి ఎస్ 82 అవుతుంది, ఇక్కడ ఎస్ వాల్యూ అన్నాడు కాబట్టి సిగ్మా. ఇక్కడ మనకు సిగ్మా వాల్యూ తెలియనప్పుడు ఎస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సిగ్మా. ఓకేనా, మనకు సిగ్మా వాల్యూ తెలియనప్పుడు అక్కడ సిగ్మా ప్లేస్ లో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఎస్ కూడా తీసుకోవచ్చు మనకు. ఓకేనా, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ 5% ఎల్ఓఎస్ అన్నాడు కాబట్టి 5% జెడ్ ఆల్ఫా వాల్యూ ఏమైతే అప్పుడు 1.96. ఇంతకుముందు చెప్పినా కదా ఇంపార్టెంట్ అని. ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ తీసుకెళ్లి ఇవన్నీ వాల్యూస్ తీసుకెళ్లి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా, డైరెక్ట్ క్యాషియో అనేది ఉంటది, క్యాషియోలో ఆ వాల్యూస్ అన్ని ఎంటర్ చేసి డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. మీరు ఒక్కొక్క వాల్యూని మల్టిప్లై చేసి ఆన్సర్ రాస్తే రాంగ్, దట్ ఈస్ రాంగ్. Don't do the individual calculations. Okay, must and should use Casio. సేమ్ ఇవన్నీ అవే ప్రాబ్లమ్స్ కాబట్టి ఇవన్నీ చూసుకోండి అవి. నెక్స్ట్ ఇంత లెవెల్ అడిగాడు. నెక్స్ట్ టెస్ట్, సెకండ్ టెస్ట్. ఫస్ట్ టెస్ట్ నేమ్ ఈజ్ సింగిల్ మీన్. ఓకేనా, సింగిల్ మీన్, టెస్ట్ ఫర్ సింగిల్ మీన్. ఇప్పుడు సెకండ్ టెస్ట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టెస్ట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్. ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్. ఇదంతా ఫస్ట్ ఇంట్రొడక్షన్. లెట్ us consider a normal population with mean mu1 comma mu2 and variance sigma 1 square comma sigma 2 square respectively, where sigma 1 square comma sigma 2 square are known as known values. ఓకేనా, మస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే డిఫైన్ చేసేటప్పుడు సిగ్మా 1 స్క్వేర్ వాల్యూస్ అండ్ సిగ్మా 2 స్క్వేర్ వాల్యూ నోన్ వాల్యూస్ అయి ఉండాలి. నెక్స్ట్ mu1 అండ్ mu2 ఆర్ అన్నోన్. మనం చేసేది డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ కాబట్టి mu1 కామా mu2 ఆర్ అన్నోన్ వాల్యూస్. మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూస్ అవి కాబట్టి మనం ఏమనుకోవాలి, అన్నోన్ వాల్యూస్ అని అనుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ టెస్ట్ ఫర్ టు టెస్ట్ ది significant difference between the means. Let us select large samples. ఓకేనా, let us select ఓన్లీ ఇప్పుడు మనం చేసే టెస్ట్లన్నీ కూడా, ఈ రోజు చేసే టెస్ట్లన్నీ కూడా లార్జ్ శాంపిల్స్. ఫస్ట్ ఏమని డిఫైన్ చేయాలి, హెచ్ నాట్ డిఫైన్ చేయాలి. హెచ్ నాట్ సచ్ దట్ టూ మీన్స్ ఉన్నాయి కాబట్టి mu1 అండ్ mu2 అనుకుంటున్నా. ఫస్ట్ అబ్జర్వేషన్స్ యొక్క మీను mu1, సెకండ్ అబ్జర్వేషన్ యొక్క మీను mu2. ఓకేనా, hypothesis. First of all, define a hypothesis. Null hypothesis is equal to h naught such that mu1 is equal to mu2. Okay na, this is called as null hypothesis. Next verse says h1 such that mu1 does not equal to mu2. This is called as alternative hypothesis. Words lo cheptayi, this is notation form.
in what's form? There is no significant, first null hypothesis, there is no significant difference between the population means. Okay na, population means mu1 and mu2. Next దీని alternative hypothesis ని words లో చెప్తే there is a significant difference between population means of mu1 and mu2. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్ఫా పర్సెంట్, సెకండ్ స్టెప్ లో ఆల్ఫా పర్సెంట్ ఎల్ఓఎస్, ఆల్ఫా పర్సెంట్ ఎల్ఓఎస్ Z1% అయితే 1.64, Z5% అయితే 1.96, Z10% అయితే సారీ Z1% అన్నప్పుడు 2.58, Z5% అంటే 1.96, Z10% అంటే 1.64. ఓకేనా, దిస్ ఈజ్ ఓన్లీ 2 టైల్డ్ టెస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? జెట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్. అదే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ. ఓకేనా, ఇక్కడ 2 మీన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? టీ ఫస్ట్ జెట్ క్యాలిక్యులేటెడ్ కి ఫార్ములా ఏంది? టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఆఫ్ అండ్ అది బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. ఇప్పుడు మనం టెస్ట్ ఏంది? x1 బార్ డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్ కదా, అంటే టీ ఈజ్ రిప్లేస్డ్ బై x1 బార్ minus x2 bar. Z calculated is equal to x1 bar minus x2 bar, x1 bar minus x2 bar. Z is replaced by x1 bar minus x2 bar. Okay na, x2 bar, x1 bar minus x2 bar. Okay, next ఏం చేయాలంటే అవుట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. x1 bar ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 bar minus x2 bar వాల్యూ అండ్ ఇది స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x1 bar మైనస్ x2 bar వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ రాస్తున్నా. ఓకేనా, ఇది నీ వాల్యూస్ ఏమైతాయి అంటే mu1 డాష్ మైనస్ mu2, సారీ mu1 మైనస్ mu2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ కి ఫార్ములా ఏమైతుంది అంటే స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ x1 bar మైనస్ x21 bar బై సింప్లిఫికేషన్ చేసినాక ఏమైతుంది అంటే ఆన్సర్ sigma 1 square by n1 plus sigma 2 square by n2. Okay na, this is test statistic of difference between the means. Okay, test statistic for difference between the means. ఓకే, ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కంక్లూజన్ చెప్పాలి. కంక్లూజన్ ఏం చెప్పాలి? జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్యులేటెడ్ అయితే ఏం చెప్పాలి? యాక్సెప్ట్ H0. ఒకవేళ జెడ్ క్యాలిక్యులేటెడ్ జెడ్ మాడ్ యూజ్ చేయాలి కంపల్సరీ. మాడ్ యూజ్ చేసి మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ జెడ్ టాబ్యులేటెడ్ అయితే యాక్సెప్ట్ H0, అదర్వైజ్ రిజెక్ట్ H0. అదర్వైజ్ అంటే జెడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తాయి. ఓకేనా, ఇది ప్రొసీజర్. ఓకే, ఇది డిఫరెన్స్ బిట్వీన్ ది పాపులేషన్ మీన్ కి ప్రొసీజర్. ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ప్రాసెస్, ఎవరికైనా అర్థం కాలేదనుకుంటే ఒక్కసారి చూడండి. స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ H0 కండిషన్ లో, అండర్ H0 కండిషన్ మనం H0 ఏమని డిఫైన్ చేసినాం? ఇక్కడ mu1 is equal to mu2 అని డిఫైన్ చేసినాం కదా. mu1 is equal to mu2 అంటే mu1 మైనస్ mu2 is equal to 0. ఓకేనా, ఇక్కడ ఫార్ములాలో ఈ 0 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనం ఏమని రాసినాం ఇక్కడ? జెడ్ క్యాలిక్యులేటెడ్ is equal to x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ ఆఫ్ mu1 మైనస్ mu2 అని రాసినాం కదా. అక్కడ ఆ ప్లేస్ లో ఈ 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటున్నా, అండర్ H0 కండిషన్. ఓకేనా, దీని మీద ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఫైండ్ అవుట్ చేయాలి.
కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ మాడ్ జెడ్ లెస్ దెన్ జెడ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా. మాడ్ ని రిమూవ్ చేస్తే ఏమొస్తాయి? మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ప్లస్ వస్తాయి. ఓకేనా? మైనస్ రిమూవ్ చేస్తే వచ్చేది మైనస్ అండ్ we can remove mod symbol. అప్పుడు మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మైనస్ x1 x లెస్ దెన్ ప్లస్ ఎక్స్ అవుతుంది కదా. అట్లనే ఇక్కడ కూడా జెడ్ ని మాడ్ జెడ్ ని రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? మైనస్ జెడ్ అండ్ ప్లస్ జెడ్. ఓకేనా? మా జెడ్ ఈస్ లైస్ బిట్వీన్ మైనస్ జెడ్ ఆల్ఫా అండ్ ప్లస్ జెడ్ ఆల్ఫా. ఈ హియర్ జెడ్ ఈస్ కాల్డ్ as జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏమొచ్చింది మనకి? x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ ఆఫ్ μ1 మైనస్ μ2 బై అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఓకేనా? n2. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ పాపులేషన్ మీన్ అన్నాం. పాపులేషన్ మీన్ అంటే ఏంది? ఇక్కడ μ1 కామా μ2 వాల్యూని పాపులేషన్ మీన్ అంటాం. అందుకని నాకు ఇప్పుడు ఓన్లీ μ1 కామా μ2 వాల్యూవే కావాలి. నాకు మిగతా అన్నిటిని కూడా అవుట్ సైడ్ పంపించేస్తున్నా. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ టర్మ్ ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ జెడ్ ఆల్ఫా అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఇక్కడ మల్టిప్లై చేస్తే మల్టిప్లై చేసింది డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్ వాల్యూ క్యాన్సిల్ అయితే ఇక్కడ డివైడెడ్ బై 1 ఉంటుంది. ఓకేనా? ఆ 1 అనేది రాయలేదు. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ కూడా మల్టిప్లై చేస్తున్నాయి. ఏది చేసినా కూడా 3 టైమ్స్ చేయాలి. ఇక్కడ 3 టైమ్స్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం చేయాలి. ఓకేనా? ఏ వాల్యూ ప్లస్ చేసినా, ఇంటూ చేసినా, డివైడెడ్ బై చేసినా కూడా 3 టైమ్స్ చేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకే ఎక్స్ట్రా టర్మ్స్ ఏమున్నాయి? ఇక్కడ x1 బార్ మైనస్ x2 బార్ ఉంది కదా. x1 బార్ మైనస్ x2 బార్ కాబట్టి దీన్ని బోత్ సైడ్స్ మైనస్ x1 బార్ మైనస్ x2 బార్ చేస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ లో చేస్తే ఏమవుతుంది? మైనస్ x1 బార్ మైనస్ x2 బార్, ఇక్కడ ప్లస్ x1 బార్ మైనస్ x2 బార్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? రెండు క్యాన్సిల్ అయిపోయి అక్కడ 0 మిగులుతాయి కాబట్టి అది రాయలేను నేను. ఓకేనా? నెక్స్ట్ ఇలా రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ x1 బార్ మైనస్ x2 బార్ చేసేసిన. నెక్స్ట్ ఇంకేముంది? ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏం కనబడుతుంది? ఇక్కడ మైనస్ సింబల్ ఒకటి ఎక్స్ట్రా కనబడుతుంది. మైనస్ సింబల్ ఎక్స్ట్రా కనబడుతుంది కదా. బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తాం. మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది గ్రేటర్ దెన్ అవుతుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉన్నాయి ప్లస్ అయితే, ప్లస్ ఉన్నాయి మైనస్ అయిపోతాయి. ఓకేనా? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది అప్పర్ లిమిట్ లెక్కన, ఇది అప్పర్ లిమిట్, ఇది లోయర్ లిమిట్. మైనస్ లో ఉంది కాబట్టి ఆ లోయర్ లిమిట్, ప్లస్ లో ఉంది కాబట్టి అప్పర్ లిమిట్. కాబట్టి నేను చేంజ్ చేసి రాస్తున్నా. ఇక్కడ టర్మ్ ఇలా రాస్తున్నా, ఇక్కడ టర్మ్ ఇలా రాస్తున్నా. ఓకేనా? ఫస్ట్ x1 బార్ మైనస్ x2 బార్ మైనస్ జెడ్ ఆల్ఫా ఇంటూ అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా μ1 ఇవి మనకు వచ్చేసింది. ఈ వాల్యూస్ వచ్చింది కాబట్టి ఇది ప్లస్, ఇది ఫస్ట్ లోయర్ లిమిట్ వాల్యూ, ఇది అప్పర్ లిమిట్ వాల్యూ. దాన్ని కాన్ఫిడెన్స్ లిమిట్స్ అన్నప్పుడు అండ్ పెట్టి రాయాలి. అండ్ సింబల్ యూజ్ చేసుకొని రాస్తే దట్ ఈస్ సేమ్ ఫార్ములా. ఇది ఇక్కడనే రాస్తున్నా. ఓకేనా? ఇదే ఇక్కడ రాస్తే అండ్ పెట్టి రాస్తే దట్ ఈస్ లిమిట్స్. ఓకేనా? లిమిట్స్ ఇవి లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఒకవేళ క్లోజర్ బ్రాకెట్ యూజ్ చేసుకొని వస్తే ఇంటర్వెల్ దట్ ఈస్ కాల్డ్ as ఇంటర్వెల్ వాల్యూస్. ఓకేనా? నెక్స్ట్ దీని మీద ప్రాబ్లం చూడండి. శాంపిల్ అన్నప్పుడేమో x1 బార్ x2 బార్ తీసుకోవాలి. శాంపిల్ అన్నప్పుడు x1 బార్ x2 బార్ తీసుకోవాలి. పాపులేషన్ అంటే సిగ్మా వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? ఒక్కసారి దీని మీద ప్రాబ్లమ్స్ చూడండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని చూడండి. జస్ట్ వాల్యూస్ తీసుకెళ్ళి ఇచ్చే మనకు వచ్చిన జెడ్ స్టాటిస్టిక్ వాల్యూస్ ఉన్నాయి కదా, అందులో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ రాయాలి. లెస్ దెన్ అయితే యాక్సెప్టెడ్, గ్రేటర్ దెన్ అయితే రిజెక్టెడ్ అని చెప్పాలి. ఓకేనా?
ఓకే సారీ, ఏమంటారు ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయాలి ఓకేనా. నెక్స్ట్ టెస్ట్, థర్డ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు చేసింది ఏంటది, డిఫరెన్స్ బిట్వీన్ ది మీన్స్ కి చేసినాం మనం. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ ఫర్ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్డీస్ ఓకేనా. ఎస్డీస్ ఓకేనా. దేనికి కూడా ఫస్ట్ let x1 x2 up to xn be a random sample of size n taken from the normal distribution. N means normal distribution, that is x1 comma x2 comma up to xn1 follows n of mu1 comma sigma 1 square. Next y1 comma y2 comma up to yn follows n of mu2 comma sigma 2 square be the another random sample n2 taken from the రెస్పెక్టివ్లీ ఓకేనా. ఇదంతా ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే శాంపుల్ వేరియన్స్ s1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n1 సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n1 xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. శాంపుల్ s2 అంటే n1/n2 సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n xi మైనస్ x2 yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ ఓకేనా. ఇవి శాంపుల్ వేరియన్స్ కి ఫార్ములా, శాంపుల్ వేరియన్స్ ఓకేనా. నెక్స్ట్ శాంపుల్ మీన్ స్క్వేర్ కి ఫార్ములా, ఇక్కడ ఇదేంటిది శాంపుల్ మీన్ స్క్వేర్ కి ఫార్ములా ఏంటిది, s1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n/1/n1 మైనస్ 1 సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n1 xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ s2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n2 మైనస్ 1 సమ్మేషన్ j ఈజ్ ఈక్వల్ టు 1 to n2 ఓకేనా. 1 to n2 yi బార్ మైనస్ yi మైనస్ y బార్ హోల్ స్క్వేర్ ఓకేనా. ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏం చెప్పిన హైపోథిసిస్ డిఫైన్ చేయాలి. దట్ ఈస్ నా ఫస్ట్ స్టెప్ లో కూడా నల్ హైపోథిసిస్ ఇవ్వాలి. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ డివియేషన్ అంటే పాపులేషన్ వేరియన్స్ ఏమైతే, ఇక్కడ పాపులేషన్ స్టాండర్డ్ డివియేషన్స్ ఏమైతే సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2. ఇదేంటిది నొటేషన్ ఫామ్. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఏమంటారు వర్డ్స్ లలో చెప్పాలి. వర్డ్స్ లలో ఏమని చెప్పాలి, దెర్ ఈస్ ఎ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది పాపులేషన్ ఎస్డీస్ ఓకేనా. మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా, there is no significant difference between the population ఎస్డీస్ ఓకేనా. ఇదేంటిది నల్ హైపోథెసిస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ హైపోథెసిస్ సింబాలిక్ నోటేషన్ ఈస్ సిగ్మా 1 డస్ నాట్ ఈక్వల్ టు సిగ్మా 2. వర్డ్స్ లో చెప్తే దేర్ ఈజ్ ఏ, అక్కడ నో అన్నాం కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ ఏ నో సిగ్నిఫికెంట్ అని నల్ హైపోథెసిస్ లో చెప్పినాం. ఇక్కడ ఏం చెప్పాలి, దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ పాపులేషన్ ఎస్డీస్ ఓకేనా. వర్డ్స్ లో అది నోటేషన్ లో అయితే సిగ్మా 1 డస్ నాట్ ఈక్వల్ టు సిగ్మా 2, ఇక్కడ ఈక్వల్ చెప్తే ఇక్కడ డస్ నాట్ ఈక్వల్ చెప్పాలి ఓకేనా. వర్సెస్ అని రాయాలి, రెండింటి మధ్యలో వర్సెస్ అని సింబల్ రాయాలి ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ స్టెప్ α% LOS ఓకేనా. α% LOS 1% అయితే 2.58, 5% అయితే 1.96, 10% అయితే 1.64 ఓకేనా. దిస్ ఈస్ జెడ్ టాబ్లెటెడ్ వాల్యూస్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి, థర్డ్ స్టెప్ ఏం చేయాలి, జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ రాయాలి. జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈక్వల్ టు ఏం చెప్పిన టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ కదా. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ డివియేషన్స్ కదా. s1 మైనస్ టీ ఇస్ రిప్లేస్డ్ బై s1 మైనస్ s2 expectation of s1 minus s2 only t is replaced by s1 minus s2 తోని రీప్లేస్ చేస్తున్నా, s1 minus s2 ఓకేనా. దిస్ ఇస్ జెడ్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ డీవియేషన్స్. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ s1 minus s2 వాల్యూ, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ s1 minus s2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా. s1 minus s2 minus of sigma 1 expectation of s1 is equal to sigma 1 minus expectation of s2 is equal to sigma 2 ఓకేనా. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ s1 మైనస్ s2 ఆన్సర్ ఏంటంటే సిగ్మా 1 స్క్వేర్ బై 2n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై 2n2 ఓకేనా. 2n2 దిస్ ఈస్ జెడ్ క్యాలిక్యులేటెడ్ ఆర్ టెస్ట్ స్టాటిస్టిక్ వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఓకేనా.
అండర్ హెచ్ నాట్ కండిషన్ లో ఏమని డిఫైన్ చేసినాం σ1 = σ2 అని డిఫైన్ చేసినాం కదా అండర్ హెచ్ నాట్ కండిషన్ లో σ1 = σ2 అని డిఫైన్ చేసినాం కదా σ2 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది σ1 - σ2 = 0 ఓకేనా ఈ అండర్ హెచ్ నాట్ కండిషన్ అక్కడ జెడ్ క్యాలిక్యులేటర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అప్పుడు ఆన్సర్ జెడ్ క్యాలిక్యులేటర్ S1 - S2 బై అంటే ఈ మొత్తం టర్మ్ ఏమైపోతుంది 0 అయిపోతుంది ఓకేనా S1 - S2 by under root of σ1 square by 2n1 plus σ2 square by 2n2 ఓకేనా ఓకే ఓకే ఇది ప్రొసీజర్ లాస్ట్ ఏం చెప్పాలి కంక్లూజన్ ఏమని చెప్పాలి లెస్ దెన్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్లెటెడ్ అయితే ఓకేనా జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్లెటెడ్ అయితే ఏమని చెప్పాలి యాక్సెప్ట్ టు హెచ్ నాట్ ఒకవేళ అదర్వైజ్ రిజెక్ట్ టు హెచ్ నాట్ అని చెప్పాలి ఇది ప్రాసెస్ ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఇది ప్రాసెస్ ప్రొసీజర్ నెక్స్ట్ ఏం చేయాలి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయాలి కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కి ఏం చెప్పిన ప్రొసీజర్ సే మాడ్ probability of mod z less than or equal to z alpha is equal to 1 minus alpha mod సింబల్ ని రిమూవ్ చేస్తే మైనస్ z alpha less than or equal to z less than or equal to z alpha here z is called as z calculated value ఓకేనా here z is replaced by z calculated value z calculated ఫార్మ్ ఏంది s1 minus s2 minus of σ1 minus σ2 by under root of s1 square by 2n1 plus s2 square by 2n2 ఓకేనా ఓకే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంది పాపులేషన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి పాపులేషన్ వాల్యూస్ అంటే ఏంది σ1 - σ2 కదా ఆ σ1 - σ2 ఉంచుకోవాలి మిగతా అన్ని వాల్యూస్ కూడా అవుట్ సైడ్ పంపించాలి ఫస్ట్ ఏం చేయాలి బోత్ సైడ్స్ అండర్ రూట్ ఆఫ్ s1 square by 2n1 plus s2 square by 2n2 ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి ఇక్కడ మిడిల్ లో మల్టిప్లై చేస్తే ఆ డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది డినామినేటర్ లో 1 మిగులుతుంది ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ కూడా మల్టిప్లై రైట్ హ్యాండ్ సైడ్ కూడా మల్టిప్లై చేసిన నెక్స్ట్ స్టెప్ లో సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ s1 - s2 అనే వాల్యూ ఎక్స్ట్రా ఉంది కదా ఆ వాల్యూస్ కూడా బోత్ సైడ్స్ మైనస్ చేస్తున్నా ఇక్కడ మైనస్ చేస్తున్నా ఇక్కడ కూడా మైనస్ చేస్తే ఏమవుతుంది ఆ వాల్యూ మైనస్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది 0 అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా కదా రైట్ హ్యాండ్ సైడ్ కూడా
ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మైనస్ వాల్యూ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి మైనస్ ను బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే ప్లస్ మైనస్ వాల్యూ ప్లస్ అయితే ప్లస్ వాల్యూ మైనస్ అయితే నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే మైనస్ వాల్యూస్ అండి లోయర్ లిమిట్ వాల్యూస్, ఇక్కడ వచ్చే అప్పర్ లిమిట్ వాల్యూస్ అప్పర్ లిమిట్ వాల్యూస్. ఓకేనా, ప్లస్ వాల్యూస్ అనేది అప్పర్ లిమిట్ వాల్యూస్. ఓకేనా, ఇది ప్రొసీజర్. ఏం చేయాలి, మనకి ఈ ఒక్క సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 వాల్యూస్ ఉంచుకోవాలి, మిగతా అన్నింటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ వెల్ యాజ్ గా రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసేయాలి. ఓకేనా, ఇది ప్రొసీజర్. జెడ్ ఇప్పుడు ఒక టెస్ట్ చేద్దాం. ఇక్కడ ర్యాండమ్ శాంపిల్స్ డ్రాన్ ఫ్రమ్ ది మెట్రో సిటీ గేవ్ ది ఫాలోయింగ్ డాటా రిలేటింగ్ టు ది హైట్స్ ఆఫ్ ది పీపుల్. ఓకేనా, హైట్స్ ఆఫ్ ది పీపుల్ మీన్ హైట్. ఇక్కడ ఏమంటారు, సిటీ ఏ ఉంది, సిటీ బి ఉంది. అక్కడ సిటీ ఏ సిటీ బి ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మీన్ హైట్ ఓకేనా, మీన్ హైట్ ఏమని ఇచ్చిండు ఇక్కడ 67.42 అన్నాడు. ఆడ శాంపిల్ అన్నాడు కదా, ఫస్ట్ శాంపిల్స్ డ్రాన్ ఫ్రమ్ ది అన్నాడు కాబట్టి x1 బార్ ఈజ్ ఈక్వల్ టు x2 బార్ ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు వాల్యూస్ అయితే. ఓకేనా, రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ ఇంకేం ఇచ్చింది, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్స్ ఇచ్చిండు. స్టాండర్డ్ డీవియేషన్ శాంపిల్ అన్నాడు కాబట్టి s1 ఈజ్ ఈక్వల్ టు 2.58, s2 ఈజ్ ఈక్వల్ టు 2.5. ఓకేనా, నెక్స్ట్ శాంపిల్ సైజ్ ఏమని ఇచ్చిండు, n1 ఈజ్ ఈక్వల్ టు 1000, n2 ఈజ్ ఈక్వల్ టు 1200. ఓకేనా, ఇది ఇచ్చిన గివెన్ డాటా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, హైపోథిసిస్ డిఫైన్ చేయాలి. సిగ్మా 1 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 అని, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ పాపులేషన్ మీన్స్ అని చెప్పాలి. స్టాండర్డ్ డీవియేషన్స్, సారీ స్టాండర్డ్ డీవియేషన్స్ కదా, ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్స్ కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్స్ అని చెప్పాలి. ఒక ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఏమని డిఫైన్ చేయాలి, ఇక్కడ ఈక్వల్ అని డిఫైన్ చేస్తే ఇక్కడ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే డస్ నాట్ ఈక్వల్ టు సిగ్మా 1 డస్ నాట్ ఈక్వల్ టు సిగ్మా 2. ఇక్కడ నో అని చెప్తే ఇక్కడ ఏం చెప్పాలి, ఏ సిగ్నిఫికెంట్ అని చెప్పాలి. నో సిగ్నిఫికెంట్, ఇక్కడ ఏ సిగ్నిఫికెంట్. ఓకేనా, నెక్స్ట్ జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ హెచ్ నాట్ కండిషన్. జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు s1 మైనస్ s2 by under root of s1 square by 2n1 plus s2 square by 2n2. ఇచ్చిన వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన జెడ్ క్యాలిక్యులేటెడ్ కి మాడ్ వాల్యూ అప్లై చేయాలి. ఓకేనా, అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఏమన్నా ఎల్ఓఎస్ ఇచ్చిన ఈ క్వశ్చన్ అంటే ఇవ్వలేడు కాబట్టి నువ్వేం తీసుకోవాలి, జెడ్ 5% వాల్యూ తీసుకోవాలి. జెడ్ 5% వాల్యూ ఎంత, 1.96. ఇక్కడ జెడ్ 5% వాల్యూ 1.96. నెక్స్ట్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఒక్క నిమిషం. జెడ్ క్యాలిక్యులేటర్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, 1.014 వచ్చింది. ఇవి రెండింటిని దీనికి మాడ్ అప్లై చేయాలి. మాడ్ అప్లై చేస్తే నెగిటివ్ అనేది పాజిటివ్ లోకి అయిపోతుంది. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తున్నా, జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని ఇక్కడ వచ్చిన జెడ్ టాబ్లెటెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 1.96. ఇవి రెండింటిని కంపేర్ చేస్తే అప్పుడు విచ్ వన్ ఇస్ బిగ్గర్ వన్, 1.96 బిగ్గర్ వన్ కదా. అంటే మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్యులేటెడ్. ఓకేనా, రెండింటిని కంపేర్ చేసిన 1.01416 ని 1.96 ని కంపేర్ చేస్తే విచ్ వన్ ఇస్ బిగ్గర్ వన్, 1.96 ఇస్ బిగ్గర్ వన్ కాబట్టి మాడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దెన్ జెడ్ టాబ్యులేటెడ్. ఓకేనా, హియర్ ఇది వచ్చింది కాబట్టి ఏం చెప్పాలి, వి యాక్సెప్ట్ హెచ్ నాట్. ఓకేనా, యాక్సెప్ట్ హెచ్ నాట్ లో మనం ఏమని డిఫైన్ చేసినాం, దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని డిఫైన్ చేసినాం కదా. దెర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ అని డిఫరెన్స్ అని చేసినాం కదా, ఆ వాల్యూస్ ని ఇక్కడ రాసేయాలి. ఓకేనా, ఒక్కసారి ఇది చూడండి. ఇది ఓకే, చూసిరా, ఇది మిగతా ప్రొసీజర్ కూడా ఇట్లా చేయాలి. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇట్లా చేయాలి.
నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే proportions. ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ డిపెండ్స్ అపాన్ ది ప్రపోర్షన్స్ రిలేటెడ్ టు ది ప్రపోర్షన్స్ అంటే డెఫినేషన్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ ది అట్రిబ్యూట్స్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకేనా, ద రేషియో ఆఫ్ ది పర్సన్స్ హ్యావింగ్ ది అట్రిబ్యూట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకేనా, here small p, small proportion, sample proportion small p is equal to x by n. X means number of persons having the attributes by total number of persons having the attributes. Attributes means the data is deals with the characteristic data that is gender, region, అటువంటి టైప్ ఆఫ్ డాటా అంటే క్యారెక్టరిస్టిక్ డాటాతోని డీల్ చేస్తే దాన్ని అట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా, జెండర్, రిలీజియన్, మ్యారీడ్, అన్మ్యారీడ్ అటువంటి టైప్ ఆఫ్ డాటాని ఏమంటారు అంటే అట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ పాపులేషన్ అట్రిబ్యూట్స్ అంటే క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై క్యాపిటల్ ఎన్. ఓకేనా, నెక్స్ట్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్స్. టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్స్ అంటే ఫస్ట్ సింగిల్ ప్రపోర్షన్ చేద్దాం, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ చేద్దాం. ఇదంతా ఇంట్రడక్షన్. ఓకేనా, సిన్స్ ద sample size n is a large means n greater than 30 and exists the number of success in a n independent trials with constant probability capital P, then the binomial distribution given by PMF of binomial distribution P of x is equal to NCX P power x q power n minus x limits are 0 to n. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం హైపోథిసిస్ డిఫైన్. ఇదంతా ఇంట్రడక్షన్ చూసుకున్నది. హైపోథిసిస్ డిఫైన్ చేయాలి. హైపోథిసిస్ ఏమని డిఫైన్ చేయాలి, హెచ్ నాట్ సచ్ దట్. హైపోథిసిస్ లో ఫస్ట్ స్టెప్ నల్ హైపోథిసిస్ లో ఓన్లీ సింగిల్ వాల్యూస్ ఉంది కదా, సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు పి నాట్ అని డిఫైన్ చేయాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ null hypothesis is equal to h not such that p is equal to small p is equal to capital P అని డిఫైన్ చేసినా నడుస్తుంది. లేదనుకుంటే స్మాల్ p is equal to p నాట్ అని డిఫైన్ చేసినా కూడా ఏం కాదు. ఓకేనా, నెక్స్ట్ వర్డ్స్ లో చెప్తే ఏం చెప్పాలి, there is no significant difference between the sample proportions and population proportion. ఓకేనా, sample proportion and population proportion. Next, alternative hypothesis ఏమైంది, h1 such that p does not equal, ఇక్కడ ఈక్వల్ అని చెప్పినాం కదా, ఇక్కడ does not equal to p అని చెప్పాలి. there is a significant difference between sample proportion and population proportions. ఓకేనా, sample proportion and population proportion డిఫైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, లెట్ ఆల్ఫా పర్సెంట్ LOS. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ ఏం చెప్పిన, జెడ్ క్యాలిక్యులేట్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అన్న. ఇక్కడ టీ ప్లస్ లో ఏం రిప్లేస్ చేయాలి, టీ ఈస్ రిప్లేస్డ్ బై స్మాల్ పి. ఓకేనా, స్మాల్ పి మీన్స్ శాంపుల్ ప్రపోర్షన్. అక్కడ శాంపుల్ పీస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, జెడ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ పి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ పి బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ పి. స్మాల్ పి వాల్యూ అంటే ఏంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకేనా, పర్సన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ అంటే 1/n ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అన్న కదా, ప్రపోర్షన్ ఈజ్ యూజ్డ్ బై ది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి. ఓకేనా, ఎన్పి వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యాపిటల్ పి అవుతుంది. ఓకేనా, స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ పి అవుతుంది. నెక్స్ట్ అట్లనే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి,
వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఆఫ్ పి స్మాల్ పి కదా, వేరియన్స్ ఆఫ్ స్మాల్ పి అంటే ఏంది, ఎక్స్ బై ఎన్. ఎక్స్ బై ఎన్ అంటే వేరే 1/n ని అవుట్ సైడ్ తీసుకొస్తున్నా, కాన్స్టెంట్ కదా. హియర్ 1/n ఈస్ కాన్స్టెంట్, టేకింగ్ ఇంటూ అవుట్ సైడ్, దట్ ఈస్ 1/n² ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. 1/n² ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే NPQ. ఓకేనా, ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, NPQ క్యాపిటల్ క్యూ, సారీ స్మాల్ క్యూ కాదు అది క్యాపిటల్ క్యూ. NPQ సారీ PQ బై N మిగులుతుంది. ఓకేనా, PQ బై N మిగులుతుంది. దిట్ ఈస్ వేరియన్స్ ఆఫ్ P. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P కావాలి. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P కావాలంటే, స్మాల్ p కావాలంటే ఏం చేయాలి, దీనికి వచ్చిన వేరియన్స్ వాల్యూకి అండర్ రూట్ అప్లై చేస్తే వచ్చేది స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P. ఓకేనా, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ P దట్ ఈస్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ స్మాల్ p ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ P ఇంటూ క్యాపిటల్ Q బై స్మాల్ n. Here n is sample observations, capital P is the probability value, capital Q is the negative అంటే 1 minus p value. ఓకేనా, స్మాల్ p అంటే ప్రాబబిలిటీ వాల్యూస్, Q అంటే 1 minus p చేయాలి, 1 minus p చేయాలి. స్మాల్ p అంటే ఏం చేయాలి, స్మాల్ p అంటే x బై n చేయాలి. ఓకేనా, ఇవన్నీ వాల్యూస్ గుర్తుండాలి. ఓకే, ఓకేనా, ఇది ప్రొసీజర్ ఒకసారి చూసుకోండి, అది స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ కంక్లూజన్ ఏం చెప్పాలి లాస్ట్ కి, లెస్ దెన్ అయితే యాక్సెప్ట్, గ్రేటర్ దెన్ అయితే రిజెక్ట్ అని చెప్పాలి. ఓకేనా, ఇవి లార్జ్ శాంపిల్ మీద ఉన్న టెస్ట్లు. నెక్స్ట్ మీ రిమైనింగ్ టెస్ట్లు డిస్కస్ ఆన్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.